నజరేతులో ఏదైనా మంచిది ఆగలద బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మనం ఏమైపోయామన్నది అనవసరం, ఇప్పటి వరకు మనం ఏం చేసామన్నది అనవసరం, ఇప్పటి వరకు మన జీవితం ఎలా ఉందో అనవసరం. దేవుడు అంటున్నాడు ఈ రాత్రి, పనికి రాని నిన్నే నేను నిలబెట్టుకుంటాను అంటున్నాడు. పనికి రాని నిన్నే దేవుడు నిలబెట్టాను అంటున్నాడంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? పనికొచ్చే పాత్రగా ఉండాలా, పనికి రాని పాత్రగా ఉండాలి? ఎలా ఉండాలి? పనికొచ్చే పాత్రగా ఉండాలి. యేసు నామములో మనం అందరం పనికొచ్చుదుము గాక. నజరేతులో నుండి మంచిది రాదన్నాడు. ఇప్పుడు నజరేయుడైన యేసు అని యావత్ ప్రపంచం పలుకుతుంది. కేవలం నువ్వెవరికో గుర్తింపు లేని వాడిగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం నువ్వు గుర్తింపు కలిగిన వాడివే, నువ్వు గుర్తింపు కలిగిన దానివే. ఎంతగా తగ్గించాలని ఎవరు చూసినా కానీ దేవుడు మాత్రం తన యొక్క స్థితిలో నీ స్థానాన్ని తగ్గించడు. దానికి ఎవరు కారణం అంటే నువ్వే కారణం. నీ స్థితి కూడా అదే. నువ్వు ఎలా అయిపోయావంటే, నేను ఇంతే, నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, నా ప్రవర్తన ఇంతే, నా క్రియలు ఇంతే, నా శ్రేష్టలు ఇంతే, నేను ఎక్కడ మారుతానో బ్రతుకు ఎక్కడ మారుతుందో అని నువ్వుగా ఏమని చేసుకున్నావంటే నీ నోటితో శపించుకుంటున్నావు. దేవుడు ఏం చెప్పాడంటే, నీ నోట ఆశీర్వాదమును శాపమును కూడా ఉంచాడు. నువ్వు ఏది కావాలని అడిగితే దేవుడు అదే ఇస్తాడు. నువ్వు అడగవలసింది అడగకుండా నేను ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా బ్రతుకు మారదు ఇంతే అనుకుంటే నీ బ్రతుకు ఎప్పటికీ మారదు. నేను మారగలను, నా స్థితిని మార్చగలుగుతాను, నా స్థితిని మార్చగలవాడు ఉన్నాడు, నా స్థితిలో అద్భుతాలు చేయగలవాడు ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో నీ స్థితిని దేవుడు ఏం చేస్తాడంటే మార్చేస్తాడు.